చెప్పండి మేడం, ఏం కావాలి? ఆమ్లెట్ ఉందా? ఉంది మేడం. మరి ఇందులో లేదే. ఇందులో లేదా? సారీ మేడం, ప్రింటింగ్ మిస్టేక్. ఆమ్లెట్ ఉందని మీకు కాదు మాకు కూడా తెలియాలి. ఫస్ట్ మెనూ మార్చు. ఓకే మేడం. ఇంతకీ మీకు ఏం ఆర్డర్ కావాలి మేడం? ఒక ఆమ్లెట్ ఫ్రైడ్ రైస్. ఆమ్లెట్ ఫ్రైడ్ రైసా? ఓ, ఆమ్లెట్ సపరేట్, ఫ్రైడ్ రైస్ సపరేట్. ఓకే మేడం. మేడం, అది ఫ్రైడ్ రైస్ వెజ్జా ఎగ్గా మేడం? బుద్ధి ఉందా లేదా నీకు? ఓ పక్కన ఆమ్లెట్ అని చెప్తుంటే మళ్ళీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అని అడుగుతావేంటి? వెజ్జే. ఓకే మేడం. ఇదిగోండి మేడం, మీ ఆమ్లెట్ ఫ్రైడ్ రైస్. ఓకే. సూపర్. ఏంటి ఇలా కూడా తినచ్చా? అదేంది అట్లా తింటుంది? అబ్బా భలే ఉంది. అమ్మ దీనమ్మ, నైట్ హోటల్ కట్టేసిన తర్వాత మనం కొట్టేసి చేద్దాం. Few moments later. మేడం, టిష్యూస్, బిల్లు మేడం. ఎంత? వెజ్ ఫ్రైడ్ రైస్ 60 మేడం, ఆమ్లెట్ 40 మేడం, టోటల్ 100. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంత? 70 మేడం. మరి అదేంటి ఇక్కడ 100 రూపాయలు వేసావు? అంటే మీరు ఎగ్ ఫ్రైడ్ రైస్ తినలేదు కదా మేడం, వెజ్ ఫ్రైడ్ రైస్, ఆమ్లెట్. రెండిటికి తేడా ఏంటో? ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఎగ్ రైస్ లో కలిపేసి ఇస్తావు, నేను సపరేట్ గా ఆమ్లెట్ అడిగాను. రెండిటికి డిఫరెన్స్ ఏముంది? నేను 70 రూపీసే ఇస్తా. అది కాదు మేడం, అంటే రెండు సపరేట్ సపరేట్ అంటే కాస్ట్ ఎక్కువైంది మేడం. ఎందుకు ఎక్స్ట్రా అవుతుంది? రెండిటికి సేమ్ ఐటమ్సే వాడుతున్నావు కదా. నేను 70 రూపీస్ ఇస్తా. Monday, Tuesday, Wednesday, Thursday, every day, Monday, Tuesday, Wednesday. ఎవరు చూడలేదు కదా అమ్మా. Monday, Tuesday, Wednesday, Thursday, every day, Monday, Tuesday, Wednesday, 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 every day, Monday, Tuesday. సార్ ఏం కావాలి సార్? ఓ, ఏముందా మన దగ్గర? నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా, స్టార్ట్ ఐటమ్ అన్నీ ఉన్నాయి సార్. ఓ నైస్. ఒక మ్యాగీ నూడిల్స్.